హైదరాబాద్లో భయ్యా సన్నీ యాదవ్ తర్వాత అతిపెద్ద త్రిమింగలం ఈ ఇమ్రాన్ అండి. పరేషాన్ బాయ్స్ అని చెప్పి దగ్గర దగ్గర 20 కోట్లు. ఈ బెట్టింగ్ యాప్ల గురించి వీడియో కూడా వీడియో చేస్తున్నారు ఏంటారు అనుకోవచ్చు. దాని గురించి ప్రతిదీ డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ యొక్క వీడియోలో. రీసెంట్గా చూసినట్లయితే మన ఇండియా వైడ్ హాట్ టాపిక్గా నడిచేది సే నో టు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్సర్కి అనమాట. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఏం చేస్తున్నారంటే ఒక్కొక్కరు చేస్తున్న బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వల్ల చాలామంది బెట్టింగ్ యాప్ బాధితులు అవుతున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు అనమాట. దీనికి ఇప్పుడు స్టాప్ పెడదామని మా అన్వేషణ గత 4 years నుంచి దీనిపై పోరాటం చేస్తున్నారు. బట్ ఏంటంటే రీసెంట్గా మన యొక్క సజ్జనార్ సార్ సపోర్ట్ ద్వారా ఈ అన్వేషణ అన్న ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఈ యొక్క సమూహంలో ఉన్న ప్రతి పెద్ద వాళ్ళందరినీ ఎవరైతే ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళందరినీ వెలుగులోకి తీసుకొచ్చి చాలామంది జీవితాలను కాపాడుతున్నారు. ఇంకెవరైతే మోసపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈ యొక్క స్టెప్ అనేది మన అన్వేషణ వేశారు. చాలా మంచి మూవ్ అని చెప్తాను నేనైతే. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా అయితే మన అన్వేషణ ఇమ్రాన్ ఖాన్ గురించి అయితే వీడియో తీశారు. ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఏంటంటే హైదరాబాద్లో ఉంటారనమాట. ఈయన పరేషాన్ బాయ్స్ అని యూట్యూబ్ ఛానల్ అనమాట. ఇతని అసలు ఈయన యూట్యూబ్లో అనేది చెత్త కంటెంట్ అండి. చెత్త కంటెంట్ అంటే లైక్ చిన్నపిల్లలతో తీసుకెళ్ళి రోడ్డు మీద వెళ్ళి వాళ్ళతో కామెడీ చేయడం, ఈయన స్పోర్ట్స్ బైక్లు వెళ్తే దానికి వెనకాల బీజిఎం పెట్టి జనాలందరూ దారుణంగా అంటే ఈయన అట్రాక్షన్ ఈయన వైపు గ్యాదర్ చేయడానికి ప్లాన్ చేస్తారనమాట. ఇటువంటి వల్గర్ కంటెంట్ అనే వీడియోస్ ఈయన చేస్తారనమాట. అంతేగాని ఇక్కడ అన్వేషణ ఈయన గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఈ పరేషాన్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్లో ఉన్న ఈ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అనేది చేస్తారనమాట. ఈయనకి ఇంచుమించు చాలా మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ కౌంట్ నాకైతే గుర్తులేదు, కుదిరితే డిస్ప్లే చేస్తాను. ఈ ఈ యొక్క ఈయన చేయడం వల్ల ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల చాలామంది బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టి చాలామంది మోసపోయి ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజున. అసలు యాక్చువల్గా ఈయన వచ్చేసరికి పాకిస్తాన్ ముస్లిం అన్నమాట. ఇప్పుడు మన ఇండియాలో ఇండియన్ ముస్లిం అని చెప్పి బతుకుతున్నాడు. పాకిస్తాన్ ముస్లిం అయిన ఈయన ఎందుకు ఎప్పుడు ఏ రోజు బయటకు వచ్చారంటే రంజాన్ అనే రోజున ఈయనకి 1000 బైకులు స్పాన్సర్ చేస్తాను, పలానా యాప్ ఎక్కించుకోండి ఎంత డబ్బు వస్తాయి అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ గురించి ప్రమోషన్ అయితే చేశారనమాట. ఆ యొక్క వీడియోతో మొత్తం పాత ఉన్న వీడియోలన్నీ అన్వేషణ తీసి ప్రతి ఒక్క వీడియోని తీసి ఇలా చేస్తున్నారు ఈ పలానా వీడియోస్ అని చెప్పి మొన్న వీడియో అయితే తీశారనమాట. మరి దానికి ఎన్కౌంటర్గానే మరి ఈ ఏదైతే ఈ ఇమ్రాన్ ఖాన్ గారు ఈ పరేషాన్ బాయ్స్ అనే వ్యక్తి ఉన్నాడో, అసలు ఈయన చేసే తప్పు చేస్తున్నా ఉన్నాడో ఆ ఇమ్రాన్ ఖాన్ అనే వ్యక్తి ఆ వ్యక్తి ఏం చేశారంటే అన్వేషణ కౌంటర్ ఇస్తున్నట్టు ఒక వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేశాడు. సో నామినేషన్ ఇది నీకే వీడియో అనమాట. ఏంటంటే నువ్వు యూట్యూబ్ వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అనమాట. తిన్పతి, రమ్మీ, ఆవియేటర్ అట్లాంటివి వస్తున్నాయి. అది చూసి కూడా ఆడి చాలా మంది అనేది చచ్చిపోతారు అనమాట. సో ఏం లేదు, ఇది రాకుండా కూడా నువ్వు చేయొచ్చు. నువ్వు ఏం చేయాలంటే మానిటైజేషన్ ఆఫ్ చేసేయాలన్నమాట. సో దీని వల్ల ఏంటంటే చాలా మందికి మనం కాపాడినట్టు కూడా ఉంటది. అండ్ నాకు నీ మీద ఏం కోపం లేదు. ఏమయ్యా ఇమ్రాన్ ఖాన్ అన్న, నీకు తెలిసిందే ఆయన మానిటైజేషన్ అయిపోతే ఆయన కూడా ఎవరు ఆడతారు? నువ్వు సాటి యూట్యూబర్కి నీకు తెలుసు కదా ఆయన కూడా ఎవరు ఆడతారని. అసలు ఆ మానిటైజేషన్ అనేది ఈయనేమి స్వతహాగా నా ఛానల్లో బెట్టింగ్ యాప్స్ రావాలి, బెట్టింగ్ యాప్స్ యాడ్స్ రావాలని చెప్పి ఆయన ఏమో చేయరుగా. అది యూట్యూబర్ తప్పు అంతేగా. తప్ప మీకులాగా మీ నోటు ద్వారా పలానా యాప్ ఎక్కించుకోండి, ఆ పలానా యాప్ ఎక్కించుకుంటే మీకు ముందు 50,000 వస్తాయి, ఆ 50,000 డిపాజిట్ చేస్తే 50,000 వస్తాయి, 50,000 డిపాజిట్ చేస్తే ₹1,00,000 వస్తాయి అలా అని చెప్పి ఎక్కడా చెప్పలేదు కదా. అది మీరు చేసిన తప్పుగా మీరు కప్పు పెట్టుకుంటాకి మళ్ళీ ఇంకో తప్పు చేస్తున్నారు. అది చాలా తప్పు. అది మీ తప్పును బయట పెట్టుకుంటాకి ఇటువంటివన్నీ దాన్ని ఏమంటారు, ఒక మాట చెప్పాలంటే లోఫర్స్ చేసే పనులన్నీ మీరు చేస్తున్నారు. అది చాలా తప్పు అయ్యా. అండ్ రీసెంట్గా అయితే మరి ఈ టైంకి అయితే అతని పేరు హర్ష సాయి విత్ ప్రూఫ్స్తో సహా వెలుగులోకి వచ్చారనమాట. అతను చేసేదన్నీ అసలు వర్స్ట్ థింగ్స్ అనేవి చేస్తానమాట. ఏం లేదు, ఒక పెద్ద కంపెనీ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళు ప్రమోషన్ చేస్తారు, 5 కోట్లు ఇస్తాను, 5 కోట్లు తీసుకెళ్ళేమో ఈయన 5 కోట్లలో 3 కోట్లు నుంచుకొని ₹1,00,00,000 జనాలకి ఇలా బిస్కెట్లు ఇస్తున్నట్టు ఇసిరేస్తాడు. ఫ్రీ పెట్రోల్ బంక్ అంటాడు, వాళ్ళకి డబ్బులు అంటాడు, వీళ్ళకి ఎట్టిస్తాను అంటాడు. ఏమి ఉండదు అక్కడ. ఇలాగ ప్రమోట్ చేస్తే ఇంక జనాలు వాళ్ళు దేవుని అన్నట్టు ఇంకా ఆయన ఏది చెప్తే అదే చేస్తున్నారనమాట. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ఏదైతే ఈ హర్ష సాయి వ్యక్తి ఉన్నారో ఆ హర్ష సాయి ఫ్యాన్స్ చాలామంది తన సబ్స్క్రైబ్ టు హర్ష సాయి అని చెప్పి సైకిల్ రైల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. స్వయంగా నేను చూశాను.
నేను కూడా ఇప్పటివరకు హర్ష సాయి నిజమైన వ్యక్తి ఏమో, జెన్యున్ పర్సన్ ఏమో అనుకున్నా. బట్ ఏంటంటే హర్ష సాయి ఈ వెలుగులోకి వచ్చాకనైనా నమ్మలేకపోతున్నాను. అటువంటి క్రేజ్ ఉన్న హర్ష సాయి ఇటువంటి పాడు పనులు చేయడం అనేది చాలా బాధాకరం విశేషం. అదేంటంటే చాలామంది సబ్స్క్రైబర్లు ఉంటారు అతనికి. చాలా మిలియన్స్ ఉన్న సబ్స్క్రైబర్లు. ఆ ప్రతి సబ్స్క్రైబర్ అతనికి ఏంటంటే హర్ష సాయిని దేవుళ్ళ భావిస్తారు. ఆ దేవుళ్ళ భావించి అతనే చెప్తే ఇక అదే దైవంలాగా అతను బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి బెట్టింగ్ యాప్స్లో ప్రమోట్ చేయగానే వీళ్ళు కూడా వెళ్ళి బెట్టింగ్ యాప్స్లో వెళ్ళి ఆడేస్తున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి మనం ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో చూస్తున్నాము. హర్ష సాయి కూడా వెలుగులోకి వచ్చారు, ఆయన చేసిన ప్రతిదీ బయట పెట్టారు. అతను కూడా పరారులో ఉన్నారు. బట్ ఏంటంటే గవర్నమెంట్ ట్రై చేస్తుంది అరెస్ట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన బైక్ల అబ్బాయి, అదే బైక్లు వేసుకొని జిమ్ తిరుగుతాడు రోడ్ల మీద, భయ్యా సన్నీ యాదవ్. ఇతను కూడా చాలా ప్రమోషన్ చేసి అడ్డంగా సంపాదించాడు భయ్యా. లేదు జాగ్వార్ కార్లు, ఇల్లులు, ఇటువంటివన్నీ చాలా సంపాదించాడు. ప్రతిదీ జనాలు చిందించిన కష్టం, జనాలు ఏడుపుల మీద సంపాదించిన ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా సంపాదించిన యూట్యూబర్లు చాలామంది ఇళ్ళలోకి అయితే వచ్చారు. మరి రీసెంట్గా అయితే నిన్న మరి తెలంగాణ గవర్నమెంట్ 14 మందికి, అరౌండ్ 14 మంది అనుకుంటా నోటీసులు ఇచ్చడం జరిగింది. ఎవరైతే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశారో, వాళ్ళు యాప్లో ఇన్వెస్ట్ చేసి ఎవరైతే పోగొట్టుకున్నారో వారందరూ వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదులు చేయండి. ఫిర్యాదులు చేసిన ఎంతైతే పోగొట్టుకున్నారో వారందరూ పోలీసులు వాళ్ళ సాయశక్తుల మేర వాటిని ఆ అమౌంట్ రికవరీ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎవరైతే పోగొట్టుకున్నారో అసలు ఏమనుకుంటారని పక్కన పెట్టేసి వెళ్ళి మన డబ్బు కోసం వెళ్ళి మీరైతే పోలీసులో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. చేయగానే మీ అమౌంట్ అయితే ఎంతైతే పోయిందో అన్ని పోలీసులు సాయశక్తుల మీద మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. వీడికి ఏం తెలుసు, వీడు కూడా బెట్టింగ్ యాప్స్ గురించి వీడియో చేసేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే నేను చాలా మంది చూసాను, చాలా మంది రియాలిటీగా ఫేస్ చేసి చూసాను అనమాట. కేవలం ఒక్కడు చేసిన తప్పు వల్ల ఫ్యామిలీ కుటుంబాలు రోడ్ల మీద పడిపోయి ఈ పాటికి చచ్చిపోయిన కూడా ఉన్నారనమాట చాలా మంది. అసలు జనరల్ గా కామన్ గా లాజికల్ గా మాట్లాడితే అసలు బెట్టింగ్ యాప్స్ అయినా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అసలు బెట్టింగ్ యాప్స్ అయినా ఎలా ఆడాలి, అసలు బెట్టింగ్ యాప్స్ పేరు ఏమి ఉంటాయని ఎప్పటికీ తెలియదు. కేవలం ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్లు ఈ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల, వాళ్ళ లింక్ పెట్టడం వల్ల, వాళ్ళ లింక్ పెట్టి డౌన్లోడ్ చేసుకుని వాడు ఎలా ఆడాలో నేర్పించి చూపించి ఇంత డబ్బులు వస్తాయి, అంత డబ్బులు వస్తాయి, దీనే పెట్టాలి దాన్నే పెట్టాలని చెప్పి నేర్పించి వీడు వెళ్ళి ఆడి దగ్గర అప్పు తీసుకొచ్చి దాంట్లో పెట్టి అమౌంట్ పెట్టి మళ్ళీ రావడానికి ఇంకా డబ్బులు అమౌంట్ పెట్టి అప్పులు తీసుకొచ్చి అవన్నీ అలా చివరికి అప్పులు పాలైపోయి చచ్చిపోతున్నారు అన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అసలు జనరల్ కామన్ పీపుల్ కి ఎవ్వడికి తెలియదు. కేవలం యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ప్రతి ఒక్కరికి ఆ బెట్టింగ్ యాప్ల మీద ఇన్వెస్ట్ చేసి బెట్టింగ్ యాప్ బాధ్యతలు చచ్చిపోతున్నారు అన్నమాట. నా వీడియో చూస్తున్న ప్రతి ఏజ్ లో చాలా మంది 18 to 25 ఏజ్ ఓలే ఉంటారన్నమాట. వీళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒకటి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హర్ష సాయి ఉన్నాడు, హర్ష సాయి వాళ్ళ దేవుడు అనుకుంటారు. వాళ్ళ దేవుడు ఏది చెప్తే అదే చేస్తారు. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయమంటే అదే చేస్తారు. వాడు ఇక ఏం చేయమంటే అదే చేస్తారన్నమాట. వాళ్ళు ఒకటి అనుకుంటారు, వాళ్ళే ఇక వాళ్ళు అనుకుంటారు, అదే ఫిక్స్ అవుతారు అన్నమాట. ఇంకెవరు చెప్పిన మాట అనరు అనమాట. ఇంకా ఆ ఏజ్ మైండ్ సెట్ అలా ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, అది ఆ ఏజ్ మైండ్ సెట్ కాదండి, ఇది 50-60 వాళ్ళు కూడా చేస్తున్నారు. చాలా మంది చూసాను నేను. కేవలం ఈ యొక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ అనేవి ఇన్వెస్ట్ చేసి చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. అది దారుణమైన పరిస్థితి ఇప్పుడు మన ఇండియాలో. అసలు రియాలిటీగా చెప్పాలంటే ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ఎవరికీ తెలియదు. బెట్టింగ్ యాప్స్ అనేవి ఎలా ఉంటాయంటే 3 రకాలైన బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. ఫస్ట్ బెట్టింగ్ యాప్ రకాలు ఏంటంటే ఫస్ట్ దాని మీద వేస్తావు, నువ్వు విన్ అయ్యావు అనుకో నీకు ఎంత అమౌంట్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వేసావు, ఆ 10,000 విన్ అయ్యంటే 50,000 వస్తాయి. ఆ 50,000 విత్డ్రా చేసుకోవాలంటే ఇంకో 30,000 డిపాజిట్ చేయాలి. ఆ 30,000 ఇంకో దాని మీద ఇన్వెస్ట్ చేసి మళ్ళీ 50,000 వస్తాయి. ఆ 50,000 విత్డ్రా చేయాలంటే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలి. అలా వాడు ఇవ్వడం లేడు, వీడు విత్డ్రా చేయడం లేడు. వీడు బట్టి బయట తీసుకొచ్చి అమౌంట్ అలా పెడతానే ఉంటాడు. డబ్బులు చూపిస్తాడు, డబ్బులు మట్టికి యాప్లో డిస్ప్లే చూపిస్తాడు, నువ్వు ఎంత గెలుచుకున్నావు అంత గెలుచుకున్నావు, ఈ విత్డ్రా చేయొచ్చు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు అన్నమాట. సరే ఇంకా విత్డ్రా చేద్దాం అని అనుకునేసరికి యాప్ ఏమైంది, బ్లాక్ అయిపోద్ది. ఇంకంతే, అక్కడితో దట్స్ ది మ్యాటర్ క్లోజ్. ఇంకోటి రెండో రకమైన యాప్ ఏంటంటే, ఆ యాప్ ఎలా ఉంటుందంటే, ఈ రెండో రకమైన యాప్ చాలా మంది బయట ఏజెంట్లు కూడా ఉంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ ఉంది అనుకోండి, ఆ యాప్ బెట్టింగ్ మీద ఆడించడానికి బయట ఏజెంట్లు ఉంటారన్నమాట. ఆ ఏజెంట్లు ఏంటంటే పలానా యాప్ మీద పెట్టు, పలానా యాప్ లో ఈ యొక్క టీం జరుగుతుంటే ఆ టీంలో ఈ యొక్క టీం పెట్టు, ఆ టీంలో పెట్టు, డబ్బులు వస్తాయి అని చెప్పి ఏజెంట్లు ఉంటారన్నమాట.
నువ్వు ఏజెంట్లతో ద్వారా వెళ్ళి అప్రోచ్ అయ్యి డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి అవి నువ్వు గెలుచుకోలేదు, లేదా గెలుచుకున్నా ఓడిపోయినా ఆ డబ్బులు అడుగుతాకి వాళ్ళ ఏజెంట్ వాళ్ళ ఏజెంట్కి అప్పటికప్పుడు షట్ డౌన్ అనమాట. పెట్టి చదువుకుని వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు ఒక్కరు టార్గెట్ చేసి, చాలా మంది ఒకసారి టార్గెట్ చేసి వాళ్ళ చేత ఇన్వెస్ట్ చేయించి కొంతమంది దాంట్లో గెలుచుకున్నా, ఒకవేళ నువ్వు గెలుచుకున్నావంటే వాడు డబ్బులు ఇవ్వడం, ఓడిపోయినా నీ డబ్బులు నష్టపరిహారం ఇవ్వడం. ఫస్ట్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తానమాట. ఓడిపోయినా నీకు డబ్బులు వస్తాయి, గెలిచినా నీకు డబ్బులు వస్తాయి అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు ఈ రెండు విధాలుగా నీకు బెనిఫిట్ అవుతాయి అనుకుంటావో, ఎప్పుడైతే ఒకవేళ నువ్వు గెలిచి లేదా ఓడిపోయి చేస్తావో ఆ టైంలో వాడు మొత్తం పెట్టి చదువుకొని ఎక్కడికి ఎవరికే కనపడడం వెళ్ళిపోతాడు అన్నమాట. ఇంకో మూడో రకమైన యాప్ ఎలా ఉంటుందంటే, అసలు ఈ యాప్లే జనాల్ని నమ్మిస్తాయి. అసలు ఎలా నమ్మిస్తాయి అంటే, వాళ్ళు యాప్లో వీడియోలో కూడా ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారంటే సెంటిమెంటల్ గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట. మీ అంక బంగారం కొనాలా అయితే ఈ యాప్లో బెట్టింగ్ ఆడు నీకు డబ్బులు వస్తాయి. మీ నాన్న కిడ్నీ ఆపరేషన్ చేయించాలా ఈ బెట్టింగ్ యాప్ లో ఆడు నీకు డబ్బులు వస్తాయి. ఇటువంటి రకంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇంక నువ్వు అవన్నీ చూసి సిచ్యువేషన్ చూసి నువ్వు వెళ్ళి బెట్టింగ్ యాప్స్ లో ఆడతావు ఉంటావు. ఇటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము ప్రజెంట్ అయితే. ఇలా వెళ్ళి నువ్వు ఆడుతూ ఉంటావు అనమాట. ఎప్పుడైతే నువ్వు ఆ బెట్టింగ్ యాప్ లో ఇన్వెస్ట్ చేసే ముందు వాడన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని చెప్తారు. కొన్ని యాప్లో అయితే వాడు నెంబర్లు కూడా ఇస్తారనమాట. నువ్వు ఇలా బెట్టింగ్ యాప్ వేసుకున్నావు, ఆ బెట్టింగ్ యాప్ వేసుకున్నావు, నువ్వు డబ్బులు కావాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి, లేదా నువ్వు బెట్టింగ్ యాప్ లో ఇంత లాస్ అయిపోయావు, ఒక 100% పెట్టుబడి పెడితే నీకు 50% నేను తిప్పిస్తాను, నువ్వు ఈ కాంటాక్ట్ అవ్వాలి ఈ కూడా నెంబర్లో అని చెప్పి యాప్ లో కూడా కింద నెంబర్స్ అనేవి డిస్ప్లే చేస్తాడు. నేను రియాలిటీగా చూశాను కాబట్టి చెప్తాను, చూడకుండా ఆవిడ చెప్పరు కదా. అలా రియాలిటీగా చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెలిచావు అనుకో, ఆ గెలిచిన నువ్వు డబ్బులు తెచ్చుకున్నావు అని చెప్పి ఆడికి ఫోన్ చేస్తా, ఆ ఫోన్ నాట్ రీచబుల్, ఆ ఫోన్ ఆ నెంబర్ అనేది అసలు కాంటాక్ట్ అసలు ఉండదు, ఆ నెంబర్ అనేది ఉండదు. బట్ ఏంటంటే వీడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు, ఈ నెంబర్కి ఫోన్ చేయండి అది ఇది అని. కొన్ని యాప్లు అయితే డమ్మీ నెంబర్ తీసుకొని ఫస్ట్ 2-3 రోజులు మాట్లాడిన తర్వాత ఎప్పుడైతే నువ్వు గెలిచావో ఆ నెంబర్ అనేది నాట్ రీచబుల్ అవుతుంది అనమాట. ఇటువంటి ఈ 3 రకాలైన యాప్స్ అనేవి ఈ బెట్టింగ్ యాప్స్ సమూహంలో ఉన్నాయి. ఇటువంటి నేను రియాలిటీగా ఫేస్ చేశాను. ఇక్కడ ఏంటంటే రేపు మళ్ళీ ఐపీఎల్ వస్తుంది అనమాట 23వ తారీఖు. చాలా మంది ఈ ఐపీఎల్ ద్వారా చాలా మంది బెట్టింగ్ యాప్ సమూహంలో పాల్గొని చాలా మంది ప్రాణాలు కోల్పోయిన కూడా నేను చూశాను అనమాట. ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్కే ఎంఐ రాస్తాడు, డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చినాయి అని చెప్పి వాడికి ఫోన్ చేస్తే వాడు నాట్ రీచబుల్. వీడు ఆ డబ్బులు తీసుకొచ్చి నలుగురు దగ్గర తీసుకొచ్చి దీనికి ఇన్వెస్ట్ చేస్తాడు, అది తలకు కొంచెం భారం అయిపోద్ది, అది అడుగు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇటువంటివన్నీ చేస్తారనమాట. ఒకటి ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు 18 నుంచి 50 వరకు కూడా ఉన్నారు. ఒకటి ఈ బెట్టింగ్ యాప్ లో ఆడదాం అనుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే అలాంటి మైండ్, ఆడింది నేను ఒక్కనే కదా, అయితే నా వరకే వచ్చింది, పోతే నేనే పోతాను ఇంకా, బట్ నేనంటే తప్పనిసరిగా ఆడతారు, వాళ్ళ నాకు డబ్బులు కావాలి అని చెప్పి వాళ్ళ మైండ్ సెట్ లో ఆడతారన్నమాట. నేను వాళ్ళని రియాలిటీగా చూశాను. మీరు అనుకోవచ్చు మీరు ఒక్కలే ఆడుతున్నారు అని అనుకోవచ్చు, బట్ ఏంటంటే మీరు ఒక్కరు చేసిన పనికి చాలా మంది బాధితులు అవుతారన్నమాట. కుటుంబంలో చేసిన ఒక్కడి పని వల్ల చాలా మంది బాధితులు అవుతారన్నమాట. నేను చాలా మంది రియాలిటీగా చూశానన్నమాట, ఫేస్ చేసి చూశాను. ఒకప్పుడు బాగా బతికినోళ్ళు కేవలం వాళ్ళ ఇంట్లో ఒకడు చేసిన పని వల్ల ఈ రోజు బియ్యం తినడానికి కూడా గిన్నెలు లేని పరిస్థితిలో ఉన్నారన్నమాట. అటువంటి దీనస్థితిలోకి వెళ్ళిపోయారంట. కేవలం ఒక్కడు చేసిన పని వల్ల ఉన్న మీ అమ్మ, మీ తమ్ముడు, మీ చెల్లి, మీ అక్క అందరూ ప్రతి ఒక్కరు దాని బారిన బాధితులయ్యి ప్రతి ఒక్కరు దాన్ని తట్టుకోలేరన్నమాట. అంత భారీ నష్టంలోకి కుటుంబాన్ని తీసుకెళ్ళిపోతాయి. ఇవన్నీ తట్టుకోలేక కొన్ని కొన్ని కుటుంబాలు అయితే ఆత్మహత్యలు చేసుకునే సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి. దయించి ఎవరు బెట్టింగ్ యాప్స్ అని ఆడొద్దు, బెట్టింగ్ యాప్లు ఎవరు ప్రమోషన్లు కూడా చేయొద్దు. ఇన్ఫ్లుయెన్సర్ మనం చేసుకుంటున్నాను, ఎవరు బెట్టింగ్ యాప్ల దగ్గరికి వెళ్ళవలసిన అది పెద్ద అసలు వేస్ట్, చెత్త అంటే చెత్త, అది చెత్తలో పరమ చెత్త, అసలు దాని గురించి వెళ్ళొద్దు. దయించి మీ కాల్ అయితే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారో వాళ్ళ కారు ముఖ్యమని చెప్తున్నాను. ఎందుకంటే రియాలిటీగా ఫేస్ చేశాను. అసలు దీని గురించి యాక్చువల్ షార్ట్ ఫిల్మ్ అనేది చేద్దాం అనుకున్నాను. షార్ట్ ఫిల్మ్ స్టోరీ కూడా ఉంది, ఎక్సలెంట్ స్టోరీ అయితే వచ్చింది. బట్ ఏంటంటే నాకున్న బిజీ షెడ్యూల్ వల్ల నాకు కుదరలేదు. బట్ ఏంటంటే నేను ఖచ్చితంగా షార్ట్ ఫిల్మ్ అనేది తీస్తాను. ఎందుకంటే నాకు కొద్దిగా సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ ద్వారా నేను షార్ట్ ఫిల్మ్ అనేది తీసి చేస్తాను. సో కాన్సెప్ట్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెట్టింగ్ యాప్స్ అనేవి ఇంకో రకం కూడా జరుగుతున్నాయి. ఎలాగంటే ఇన్స్టాగ్రామ్ లో టెలిగ్రామ్ అడ్డు అదుపు లేదు.
కేవలం ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసింది టెలిగ్రామ్ బేస్ చేసుకొని అండ్ ఇన్‌స్టాగ్రామ్ బేస్ చేసుకొని. ఇక్కడైతే రిస్ట్రిక్షన్ అనేవి ఉండవనమాట. ఈ యాప్ లింక్ అనేది ఈ వీడియో చూస్తున్నారు, యూట్యూబ్‌లో వీడియో చూస్తున్నారు. ఈ యాప్‌కి లింక్ కావాలి మన టెలిగ్రామ్ ఛానెల్‌లోకి వచ్చేయండి. అక్కడ లింక్ ఉంటదనమాట. అక్కడ ఆడది వీడియో పెట్టేస్తాడు. ఎలా ఆడాలి? ఏంటి అని. అక్కడ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవనమాట. అక్కడికెళ్తాడు వీడియో డౌన్‌లోడ్ చేసుకుంటాడు. బాధితులైపోయి అలా పాడైపోతారనమాట. యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పుడు ఇంకా వెలుగులో రాలేదన్నమాట. ఇంకా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఎలా చేస్తారంటే ఒక వీడియో కామెడీ వీడియో తీసుకున్నాడన్నమాట. కామెడీ వీడియో కిందేమో ఫలానా ఫలానా బెట్టింగ్ యాప్ అనేది డిస్‌ప్లే చేస్తారన్నమాట. ఏం చేస్తే ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ ఉంటారు చూడు. వాడేది చెప్తే అది నమ్ముతారు కదా! వెళ్ళి ఆ యాప్ ఎక్కించి ఆ యాప్‌లో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి డబ్బులనేవి పోగొట్టుకుంటారన్నమాట. ఇటువంటి దారుణమైన సిట్యుయేషన్‌లో మన యొక్క ఇండియా అనేది ఉన్నదన్నమాట. చాలామంది చెప్తున్నారు. చాలామంది యువతి చాలామంది అమ్మాయిలు కూడా ఆడుతున్నారండి. అమ్మాయిలు ఈ యొక్క ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల బాధితులై ఉన్నారన్నమాట. నేను చాలామంది రియాలిటీగా ఫేస్ చేసి చూసి కాబట్టే చెప్తాను నేను. చాలామంది ఈ బెట్టింగ్ యాప్ వల్ల ప్రాణాలు పోగొట్టుకొని తమ అద్భుతమైన ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారన్నమాట. చాలామంది చూసాను. అక్కడికక్కడికి జీవితం నాశనం అయిపోద్ది. నేను చెప్తాను. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా బెట్టింగ్ యాప్స్ జోలికైతే వెళ్ళొద్దు. ఆ బెట్టింగ్ యాప్స్ ఉంటే మీ అద్భుతమైన జీవితం అనేది పోతుంది. ఒకటి ఏదైనా మీ జీవితంలో మీ యొక్క కష్టాన్ని తప్ప, మీ యొక్క టాలెంట్‌ని తప్ప, మీ చదువుని తప్ప దేన్ని నమ్ముకోవద్దు. ఈ బెట్టింగ్ యాప్‌ల గురించి వాటి జోలికి వెళ్ళొద్దని కోరుకుంటూ సైనింగ్ ఆఫ్. నేను మీ నరేంద్ర కుమార్. ఎక్స్‌ప్లో గాయ్. బై బై.